వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. చడి చప్పుడు కాకుండా పనులు చక్కబెడతారు, ఎంతకైనా తెగిస్తారు, మూడో కంటికి కూడా తెలియకుండా పని ముగిస్తారు. అనేక దేశాల అమ్ముల పొదిలో రహస్య బలగం స్పై లేడీస్. రాచరిక యుద్ధాల నుంచి ఆధునిక యుద్ధాల వరకు, కోల్డ్ వార్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఎందరో అందగత్తెల గూఢచర్యం ప్రకంపనలు రేపింది. గతంలో రాజ్యాలనే కూల్చింది. చరిత్రలో నిలిచిపోయిన మహిళా స్పైస్ ఎవరు? అందం, చందం, సాహసం, తెగింపు. సామాన్య మహిళలు, ఉన్నతాధికారులు, సినిమా యాక్టర్లు, క్రీడాకారిణులు, ఉద్రిక్తతలు, యుద్ధాల టైంలో అనేక దేశాలకు ఇలాంటి వారి ఆయుధాలు. మహిళా స్పైల కథేంటి? వారి సీక్రెట్ ఆపరేషన్స్ దేశాల పునాదులను ఎలా దెబ్బకొట్టాయి? ఆయుధం ప్రయోగించరు, ఎంతటి రాజ్యమైనా ధ్వంసమైపోతుంది. అస్త్రం విసరరు, ఎలాంటి విధ్వంసమైనా జరిగిపోతుంది. కంటి చూపుతోనే సున్నితమైన సమాచారం సరిహద్దులు దాటుతుంది. ఎంతటి బలాఢ్యుడైనా వారి చూపు ముందు బలహీనుడే. ప్రపంచాన్ని గెలిచినవాడైనా వారి వలపు బాణానికి పరాజితుడే. సురసుర చూపులు, వయ్యారి నడకలు, లాలన మాటలు, కేవలం ఇవే అస్త్రాలతో ప్రభుత్వాలను కుప్పకూల్చే కూపిరిలాగుతారు. దేశాలు దద్దరిల్లే సమాచారం చేరవేస్తారు. రాజుల కాలంలో రాజ్యాలే పేకమేడలా కూలిపోయాయి. ఈ ఆధునిక కాలంలోనూ ప్రత్యర్థి దేశాల గుట్టుమట్లు లాగేస్తున్నారు. రాచరిక యుగమైనా, నియంతృత్వ జమాననైనా, ప్రజాస్వామ్య కాలమైనా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆటం బాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం అందం. లేడీ గూఢాచారులే ఎన్నో దేశాల అదృశ్య బలగం. పాకిస్తాన్ మన దేశం మీద తమ దేశ అందగత్తెలెందరినో గూఢాచారులుగా ప్రయోగించింది. దొంగ దెబ్బ తీసేందుకు లేడీ స్పై ఏజెంట్లను వదిలింది. ఇంటర్నెట్ ఇంతగా అందుబాటులోకి రాని టైంలోనూ సౌందర్య రాసులను అస్త్రంగా విసిరింది. కాశ్మీర్ గురించి ఎలాంటి నిర్ణయాలను పాలకులు తీసుకోబోతున్నారు? క్షిపణులు ఎక్కడెక్కడ మోహరించారు? సైనిక బలగమెంత? కొత్త ఆయుధాల కొనుగోళ్లేంటి? వంటి అత్యంత కీలకమైన సమాచారాలను బ్యూటీలతో లాగేందుకు ప్రయత్నించింది. రక్షణ శాఖ నిపుణులు, సైనికులు, ఇలా సైన్యంతో ముడిపడిన ప్రతి డిపార్ట్మెంట్కి చెందిన వారిపై అందగత్తెలను గూఢచర్యానికి వినియోగించింది. గూఢచారి, సీక్రెట్ ఏజెంట్. కనిపించేది నిజం కాదు, అసలు కథ వేరే ఉంటుంది. కనిపించే మనిషి నిజం కాదు, అసలు మనిషి రెండో కంటికి కనిపించడు. చూడ్డానికి మామూలుగానే ఉంటారు. అవసరమైతే స్థానికుల్లో కలిసిపోతారు. వీలైతే బంధుత్వాలు కూడా కలిపేసుకుంటారు. ప్రపంచమంతా అంగీకరించేలా కొత్త ఐడెంటిటీని సాధిస్తారు. చడీ చప్పుడు కాకుండా పనులు చక్కబెడతారు. స్వదేశానికి అవసరమైన సమాచారం చేరవేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. చావటానికైనా చంపటానికైనా వెనుకాడరు. ఏం చేసినా మూడో కంటికి కూడా తెలియదు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ గూఢాచరులను ప్రయోగిస్తూ ఉంటారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే నుండి భారత్ వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి స్పైలపై ఆధారపడినవే. ముఖ్యంగా యుద్ధకాలంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, కుట్రలు నడుస్తున్న కాలంలో గూఢాచారుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని దేశాలు వ్యూహాత్మకంగా గూఢాచారుల్ని దశాబ్దాల పాటు విదేశాల్లోనే ఉంచి అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకుంటాయి. ఇలాంటి స్పైలలో కొందరు మహిళలు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. ఆలియా భట్ నటించిన రాజీ సినిమా లేడీ స్పై బ్యాక్గ్రౌండ్లోనే నడుస్తోంది. ఓ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ కొడుకుని పెళ్లి చేసుకున్న భారతీయ ఏజెంట్ పాకిస్తాన్ కోడలిగా అడుగుపెట్టి రావల్పిండి నుంచి భారత్కు అవసరమైన సమాచారం అందిస్తుంది. పెద్ద ముప్పు నుండి బయటపడేస్తుంది. ఆద్యాంతం ఉత్కంఠగా నడిచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించింది. నిజానికి ఇది రియల్ స్టోరీనే. పాకిస్తాన్లో భారత ఏజెంట్గా పనిచేసిన భారతీయ యువతి కథ. రాజీ మూవీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. హరీందర్ సిక్కా రచించిన కాలింగ్ సెహమత్ నవల ఆధారంగా తీశారు. ఈ నవల వాస్తవిక ఘటనల సమాహారం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో పనిచేసే తండ్రి కోరిక మేరకు ఓ అమ్మాయి పాకిస్తాన్ ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంటుంది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని భారత్కు చేరవేస్తుంది. ప్రాణాలకు తెగించి మరీ దేశం కోసం, తండ్రికిచ్చిన మాట కోసం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ను మ్యారేజ్ చేసుకుని దేశం కోసం పనిచేసిన ఇండియన్ లేడీ స్పై కథే రాజీ మూవీ. పాకిస్తాన్ కూడా మన దేశ సైనికులు, డిఫెన్స్ ఆఫీసర్లపై లేడీ స్పైలను ప్రయోగించింది. కేవలం వారి దేశానికి సంబంధించిన ఆడవాళ్లనే కాదు, ఇతర దేశాల బ్యూటీ స్పై ఏజెంట్లను రంగంలోకి దించుతుంది. ప్రత్యర్థి దేశానికే చెందిన లేడీని కూడా స్పైగా మార్చుకుంటుంది. డబ్బులకు లాలుచీపడి మాతృదేశానికి ద్రోహం తలపెట్టడానికి సిద్ధంగా ఉండే లేడీలను భూతద్దం పెట్టి వెతికి గూఢచర్యం చేయిస్తుంది. మన దేశానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రానే అందుకు తాజా ఉదాహరణ. కొన్నాళ్ల క్రితం సీమా హైదర్ అనే పాకిస్తాన్ లేడీ గురించి ఇండియాలో పెద్ద రచ్చే జరిగింది. ఆమె పాకిస్తాన్ స్పై ఏజెంట్ అంటూ అనుమానాలు చక్కర్లు కొట్టాయి. ఒక భారతీయునితో ప్రేమలో పడి పెళ్లి కోసం సరిహద్దులు దాటొచ్చిన సీమా హైదర్పై ఆందోళన వ్యక్తం చేసిన వారు ఉన్నారు. సీమా హైదర్
పబ్జీ ఆడుకుంటూ ప్రేమలో పడి భారత్ వచ్చానని చెప్పింది. చావైనా బతుకైనా సచిన్ మీనాతోనే అంది. ఆ కుటుంబము సీమాను అంగీకరించింది. పాకిస్తానీ మహిళ 4 బిడ్డల తల్లి అయిన సీమా హైదర్ని కోడలుగా సంతోషంగా ఒప్పుకుంది. ఆమె మరే ఇతర దేశానికి చెందిన మహిళ అయినా ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు. ఏ శ్రీలంకో, భూటానో, నేపాలో అయ్యుంటే పక్కింటి వాళ్ళు కూడా లైట్ తీసుకునేవాళ్ళు. కానీ ఆమె భారత తన ప్రధాన శత్రుదేశంగా పక్కలో బల్లంగా భావించే పాకిస్తానీ మహిళ కావడంతో స్పై అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారతదేశంలో ఆమె అత్తగారిల్లు ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా. సీమా హైదర్ పబ్జీ ద్వారా సచిన్తో స్నేహం చేస్తున్నప్పుడే ఢిల్లీ ఎన్సీఆర్లో మరికొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టింది. ఓ ఆర్మీ ఆఫీసర్కి కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపింది. ఇది క్యాజువల్గా చేసిన పనేనా, లేక ఆర్మీ ఉద్యోగులతో పరిచయాల కోసం ప్రయత్నించిందా? నేపాల్ సిమ్ ఎందుకు పారేసింది? 2-3 రోజుల్లోనే 70,000 విలువైన మొబైల్ ఎందుకు పారేసింది? వంటి అనేక అనుమానాలు హోరెత్తాయి. పాకిస్తాన్లోని ఇంటిని 12 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో ఇండియాకొచ్చానని సీమా మొదటి నుంచి చెబుతూ వచ్చింది. పాస్పోర్ట్, టికెట్ను పొందడానికి ఆమె సరిహద్దు ఏజెంట్ను ఎలా చేరుకుంది అనేదానికి స్పష్టమైన సమాధానం లభించలేదు. నేపాల్ నుంచి బీహార్లోని సీతామర్హి మీదుగా భారత్లోకి చొరబడినట్లు సీమా అంగీకరించింది. అయితే సీమకు సాయం ఎవరు చేశారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 4 బిడ్డలను వెంట వేసుకుని చావో బతుకో ఇక్కడే అనే మహిళను గూఢచరి అనటం కష్టమే. కానీ గూఢచరుల చరిత్ర తెలిసిన వాళ్లకు, సీక్రెట్ ఏజెంట్ల జీవితాలు, వ్యూహాలు తెలిసిన వాళ్లకు ఇలాంటివేవీ నమ్మకంగా కనిపించవు. ఎందుకంటే మామూలు మనుషులకు ఎలాంటి అనుమానం రాని విధంగా గూఢచరులకు కట్టు, బొట్టు, మాట అన్నీ మార్చుకునేలా శిక్షణ ఉంటుంది. తనకు సంబంధం లేని జీవితంలో ఇమిడిపోయి ఏళ్ల తరబడి బతికి అవసరమైనప్పుడు టాస్క్ పూర్తి చేసిన గూఢచరులు చాలా మంది చరిత్రలో కనిపిస్తారు. అందుకే సీమా హైదర్పై ఇన్ని డౌట్స్ రైజ్ అయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన రంజిత్పై పాకిస్తాన్ లేడీస్పై ఈజీగా బుట్టలో వేసుకుంది. ఇతని కదలికలు, ఇంటర్నెట్లో పోన్ సైట్ల సర్ఫింగ్లపై కన్నేసిన ఓ పాకిస్తాన్ లేడీ ఇతన్ని ఈజీగా టార్గెట్ చేసింది. ఈ అందాల భామనే రంజిత్ను ట్రాప్ చేసింది. పూణే డిఆర్టీఓలో పనిచేసిన శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ కూడా ఇలాగే ఐఏఎస్ బ్యూటీ వలకు చిక్కాడు. పాక్ నిఘా ఏజెంటు ట్రాప్లో పడిన ప్రదీప్ ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు, వాణిజ్యాలు పెరిగిపోవడం, ఆధిపత్య భావజాలంతో ఎన్నో దేశాలు స్పై ఏజెంట్లను ఒక అస్త్రంగా విసురుతున్నాయి. పురుషుల్లో ఎందరో స్పైలున్నా పరిస్థితిని బట్టి లేడీ స్పైలను సీన్లోకి దించుతారు. దేశాల రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగ పునాదులను కదిలించిన స్పై బ్యూటీల ఉదంతాలు చరిత్రలో లెక్కలేనన్ని. మాతా హ్యారీ హిట్లర్ కోసం గూఢచారిగా పనిచేసిన లేడీ స్పై. స్పై థ్రిల్లర్ సినిమాల్లో చూసినంత నాటకీయత ఉండకపోవచ్చేమో కానీ సాహసానికి మాత్రం కొదవలేదు ఈ డేరింగ్ లేడీ. కానీ చివరికి ఆమె జీవితం ఎవరు ఊహించని విధంగా ముగిసింది. గూఢచర్యం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. స్పై అని తెలిస్తే అక్కడికక్కడే పాతరేస్తారు. పురుషులైనా ఆడవాళ్లకైనా అంతే. ఉత్తర కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఎందరో స్పై ఏజెంట్లు హత్యకు గురయ్యారు. అందుకే స్పై ఏజెంట్లకు పకడ్బందీ శిక్షణ ఇస్తారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీతో పాటు ఎన్నో రకాల శిక్షణల్లో రాటుదేలుస్తారు. స్పై ఏజెంట్ అంటేనే ఒక సాహసం. మహిళా స్పైలు చరిత్రలో అనేక డేరింగ్ డాషింగ్ టార్గెట్స్ ఫినిష్ చేశారు. ఏ సీక్రెట్ ఏజెంట్కి అయినా బీభత్సమైన టాలెంట్ ఉంటుంది. అన్ని రకాల పరిస్థితుల్ని తట్టుకునేలా తాను ఉండబోయే ప్రాంతంలో ఇమడటానికి అవసరమైన సాంస్కృతిక పరిజ్ఞానంతో పాటు ఎదుటివారిని మాటలతో బుట్టలో వేసుకునే మాటకారితనం కూడా అలవడి ఉంటుంది. దానికి సీక్రెట్ ఏజెన్సీల ట్రైనింగ్ కూడా తోడైతే వాళ్లను గుర్తించడం ఎవరి తరం కాదు. అందం, తెగింపు, సాహసం, తెలివితేటలు అన్నీ కలిసిన వాళ్లే మహిళా గూఢచారులుగా రాణించారు. స్పై థ్రిల్లర్స్ సినిమాలో చూసినంత నాటకీయత ఉండకపోవచ్చేమో కానీ సాహసానికి మాత్రం కొదువుండదు. మహిళలు సాధారణ ఉద్యోగాలు చేయటమే అరుదైన రోజుల్లో గూఢచారులుగా పనిచేయటం చాలా పెద్ద విషయం. అలాంటి మహిళల సాహసాలు వింటే స్టన్ అయిపోతాం. మాతాహరి హిట్లర్ కోసం గూఢచారిగా పనిచేసిన మాతాహరి. అందం, నాట్యం, మాటకారితనం కలిస్తే మాతాహరి. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచరిగా పనిచేసిన మాతాహరి యూరప్ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్కు గూఢచరిగా పనిచేస్తుందన్న ఆరోపణలతో చివరకు ఆమెను హత్య చేశారు. నెదర్లాండ్లో 1876లో జన్మించిన మార్గరెట్ గేట్రూయిడా మాతాహరి పేరుతో ఫేమస్ అయ్యారు. శృంగార నర్తకిగా ఆ రోజుల్లో ఆమెకున్న గుర్తింపు సామాన్యమైంది కాదు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గూఢచర్యం చేశారనే ఆరోపణలే చివరకు ఆమె ప్రాణాలు తీశాయి. మాతాహరి జీవితంపై 1931లో ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అందులో గ్రేటా గార్బో లీడ్ రోల్ చేసింది. ఒక ఆర్మీ కెప్టెన్ను పెళ్లి చేసుకున్న మాతాహరి వివాహేతర సంబంధాల తర్వాత ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత ఇటలీ, పారిస్ దేశాల బాట పట్టింది. స్కాలా, మిలన్, పారిస్ లాంటి నగరాల్లో శృంగార నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. డాన్సర్ కావటంతో ఆమె ప్రపంచ దేశాలను చుట్టేయటం తేలిగ్గా మారింది. దానికి తోడు ఆకట్టుకునే అందం అనేక మంది ఆమె అడుగులకు మడుగులొత్తేలా చేసింది. కానీ పేరుకే డాన్సర్ అయిన ఆమెకు గూఢచర్యమే అసలు వృత్తి అనే రహస్యం చివరి వరకు ఎవరికీ తెలియదు. మాతాహరికి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలుండేవి. 1905లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరుకున్న ఆమె తన అందచందాలతో కొద్ది కాలంలోనే అధికారులకు సన్నిహితురాలుగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు మాతాహరి ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉందంటారు. ఆ సమయంలో జర్మనీ మాతాహరికి డబ్బు ఎరవేసింది. దానికి బదులు కీలకమైన సమాచారం అందించాలని ఆమెతో ఒప్పందం చేసుకుంది. అలా మెల్లమెల్లగా ఆమె జర్మనీ గూఢచరిగా మారిపోయింది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథ మహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం ఫ్రాన్స్లో ఆమె గూఢచర్యం చేసేదని చెబుతూ ఉంటారు. ఆమె స్వయంగా ఎవరినీ చంపలేదు. కానీ ఆమె గూఢచర్యం వల్ల సుమారు 50,000 మంది ఫ్రాన్స్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. చివరికి ఫ్రాన్స్కు ఆమెపై సందేహం వచ్చింది. గూఢచర్య ఆరోపణలతో ఆమెను 1917లో అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. మాతాహరి హత్య తర్వాత 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహరి జర్మనీకి గూఢాచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడైంది. ఆమె చనిపోయిన 100 ఏళ్ల తర్వాత కూడా ఆమెను ప్రపంచం గుర్తు చేసుకుంటూనే ఉంది. మాతాహరిని ఇప్పటికీ ఫెమినైన్ సెడక్షన్ ఐకాన్గా, దేశద్రోహిగా భావిస్తారు. మాతాహరి ఒకరే కాదు, ఈ జాబితాలో చాలా మంది కనిపిస్తారు. దేశాల మధ్య విభేదాలు పెరిగిన కొద్దీ గూఢచారుల అవసరం పెరుగుతుంది. డాన్సర్లుగా కొందరు, పెళ్లి చేసుకుని గృహిణులుగా మరికొందరు, డిప్లొమాట్స్గా ఇంకొందరు. ఇలా పైకి కనిపించే వృత్తి ఒకటైతే అసలు పని పరాయి దేశం గుట్టు తేల్చడమే. చరిత్రలో ప్రమాదకరమైన మహిళా గూఢచారులు చాలామందే ఉన్నారు. వారిలో టాప్ ప్లేస్లో మాతాహరి ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో ఇజ్రాయెల్ స్పై లేడీలే. ఇక ప్రస్తుత ప్రపంచంలో సీక్రెట్ ఏజెంట్లకే ఏజెంట్ అనిపించుకునే వాళ్ళు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారు. జూలియా చైల్డ్ అనే టీవీ యాంకర్ కూడా అమెరికా కోసం స్పైగా చేసింది. వంట ప్రోగ్రాంతో ఒకవైపు పాపులారిటీ ఉండగానే మరోవైపు గూఢాచారిగా అమెరికా నిఘా వ్యవస్థలకు పనిచేసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాకు అవసరమైన రహస్యాలను సేకరించే పనిచేసింది. మార్లిన్ డీట్రిక్ 1930లో హాలీవుడ్ నటిగా ఫేమస్. ఒకసారి ఆస్కార్కు కూడా నామినేట్ అయింది. అయితే అమెరికా FBI మార్లిన్ను స్పై ఏజెంట్గా వినియోగించుకుంది. బెర్లిన్లో పుట్టిన మార్లిన్ 1930లోనే అమెరికాకొచ్చింది. అయితే జర్మనీ సిటిజన్గా మార్లిన్తో బెర్లిన్లో గూఢచర్యం చేయించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ సైనికాధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు హాలీవుడ్ నటిని ప్రయోగించింది. ఆండ్రూ హెప్బర్న్ ఫేమస్ నటి. ఈమె కూడా స్పై చేసింది. వీరే కాదు, ఆలియా భట్ రాజీ సినిమాకు ఆధారమైన సెహ్మత్ మన దేశం తరపున స్పైగా పనిచేసిన మహిళ మాధురి గుప్తా పాకిస్తాన్లో భారత్ డిప్లొమాట్గా ఉంటూ పాకిస్తాన్కి గూఢాచరిగా పనిచేసింది. వీరే కాకుండా నాన్సీ వేగ్, సోనియా పర్నెల్, వర్జీనియా హిల్, క్రిస్టిన్ గ్రాండ్విల్లే, నూర్ ఇనాయత్ ఖాన్, ఏనా చాప్మన్, మేరీ బ్రౌజర్, ఎడిత్ కావెల్, సారా రోస్ ఇలా చాలా మంది మహిళా స్పైలు చరిత్రలో నిలిచిపోయారు. కొంతమంది తమ అసైన్మెంట్ పూర్తి చేస్తూ చనిపోతే మరికొందరి జీవితం పూర్తయిన చాలా కాలానికి కానీ వాస్తవాలు బయటకు రాలేదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనేక మంది మహిళా గూఢాచారులు పనిచేశారు. అలాగని ఆధునిక కాలంలో లేరని కాదు. ఇప్పుడు వాళ్ళ అవసరం మరింత పెరిగింది. ముఖ్యంగా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నప్పుడు, యుద్ధ వాతావరణం నడుస్తున్న కాలంలో ఆయుధాల పోటీ, సరిహద్దు తగాదాలు, ఆధిపత్య పోరు, వేర్పాటువాద ఉద్యమాలు ఇలా అనేక సమస్యలున్న దేశాలకు స్పైల అవసరం ఉంటుంది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాల గూఢచార వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. మన దేశం కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఇప్పుడు ఈ నిమిషంలో కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల మహిళా గూఢచారులు పనిచేస్తూనే ఉంటారు. తమ అసైన్మెంట్లు పూర్తి చేస్తూనే ఉంటారు.
కానీ మూడో కంటికి తెలియదు. కుటుంబ సభ్యులకే కాదు, కట్టుకున్న వాడికి కూడా చిన్న హింట్ ఉండదు. ఎందుకంటే స్పైగా పనిచేయటం అంటే అదొక ఉద్యోగం కాదు, అది కొందరికే పరిమితమైన విషయం. జీతభత్యాలు, సౌకర్యాలు చూసుకునేవారు ఈ పనిలో ఉండరు. కేవలం సాహసం, తెగింపు అమితంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పనిలో ఉంటారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. మాతృదేశం కోసమే కొందరు స్పై చేస్తూ ఉంటారు. తమకున్న పాపులారిటీ, పరిచయాలతో శత్రు దేశాల గుట్టుమట్లను మాతృదేశానికి చేరవేస్తూ ఉంటారు. కానీ జ్యోతి మల్హోత్రా లాంటి వారు మాత్రం శత్రుదేశం కోసం పనిచేస్తూ సొంత దేశానికి ద్రోహం తలపెడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఊరికే విడిచిపెట్టడానికి వీల్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.